తొమ్మిదవ మంత్రంలో ఇక్కడ మళ్ళీ విశ్వామిత్రుడు నదులతో చెప్తున్నాడు. ఓ షు శ్వసారః కారవే శృణోత యథౌ ఓ దురా ధనసా రథేన ని షు నమధ్వం భవతా సుపారా అధో అక్షః సింధవః స్తోత్ర్యాభిః. ఇది దీనికి పద విభజన. ఓ షత్వం వచ్చింది కదా, సు తెలియచ్చు. ఓ సు శ్వసారః కారవే శృణోత యయౌ వహ ఓ వహ దూరాదనస దూరాత్ అనస రథేన ని షు నమధ్వం భవతా సుపార అధో అక్షః అధః అక్షాః సింధవః స్తోత్ర్యాభిః. ఇది పద విభజన. ఇందులో ఆయన ఈ నదుల్ని సింధవః అంటే నదులు, దీన్ని సింధు అంటే నది శబ్దం కూడా ఉందని చెప్పుకున్నాగా. అందుకని శ్వసారః సింధవః అంటే సోదరుల వంటి వాళ్ళు, అంటే సోదరీమణులైన ఓ నదులారా. ఇక్కడ కావాలనుకుంటే ఈ ఓ ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఈ ఓ అనేది ప్రథమ మన సంబోధన ప్రథమ. ఓ నదులారా అన్నట్లు అనమాట, అంతకంటే ఏం లేదు. ఓ నదులారా, శ్వసారః సోదరులైనటువంటి నదులారా, కారవే కారవే అంటే స్తోత్రాన్ని చేసేవాడు అని, స్తోత్రకర్తనైన నా మాటలని సుశృణోత చక్కగా వినండి. ఈ ఓ అక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా వినండి అని పిలిచి చెప్పడము అన్నమాట. ఓ శృణోత జాగ్రత్తగా వినండి. అనస రథేన, అనస అంటే శకటముతో, రథముతో అంటే ఈయన పటాలం వచ్చేటటువంటి వాహనాలు అన్నమాట, శకటాలు రథాలు. దూరం నుండి వహ యయౌ మిమ్మల్ని, వహ అంటే మిమ్ములని, యయౌ చేరుకున్నాను. యుష్మత్ శబ్దం వహ అనేది చేరుకున్నాను. సు ని నమధ్వం, సు ని అంటే సు అంటే శుభ్రంగా శ్రద్ధగా, నీ అంటే నీ అంటే నిష్టగా అన్నమాట. అదే శ్రద్ధగా అని కూడా అదే అర్థం. మళ్ళీ నమధ్వం, నమధ్వం అంటే వంగి ఉండండి అని. నమధ్వం అంటే అణిగి ఉండండి, అనుకూలంగా ఉండండి, అంటే నాకు కాస్తంత సహాయపడేలాగా ఉండండి అని అడగడం. సుపారాహ రథాదులు, పారము అంటే దాటడం, సుపారాహ అంటే సులభంగా దాటడానికి వీలుగా. అథః అక్షాః అక్షములు అంటే రథం చక్రాలకు మధ్యలో ఉండే ఇరుసులు అన్నమాట. అథః అక్షాః ఆ ఇరుసులకి కిందుగా, అథః క్రిందుగా, స్తోత్ర్యాభిః భవత. ఇక్కడ స్తోత్ర్యము అని అంటే ప్రవాహము అని అర్థము. ప్రవాహములతో స్తోత్ర్యాభిః భవత ఉండండి అని మంత్రంలో విశ్వామిత్రుడు ఆ నదుల్ని తన సోదరుల వలె అడ్రస్ చేసి కోరాడు అన్నమాట. ఇలా మేము శకటాల మీద గుర్రాల మీదుగా వచ్చినా మేము దాటేందుకు వీలుగా కాస్త మాకు కొంచెం అణిగి ఉండండి, అంటే కొంచెం మీ ప్రవాహాన్ని తగ్గించుకొని, ఎత్తు తగ్గించుకొని ఉండండి. మా రథ చక్రాలు మునిగిపోకుండా ఉంటేనే కదా వెళ్ళగలవు శకటాలు కానీ రథాలు కానీ. కనుక మా చక్రాలు ఇరుసులు కంటే కింద ఉండేలాగా కాస్త ప్రవహించండి అని ఇక్కడ కోరాడు అన్నమాట. ఇప్పుడేమో నదులు సమాధానం చెప్తున్నాయి విశ్వామిత్రుడికి. ఆ తే కారో శృణవామా వచాంసి యయాథ దూరాదనస రథేన నీతే నంసై పీప్యానేవ యోషా మర్యాయేవ కన్యా శశ్వచై తే అని చెప్పాయి. ఆ తే కారో శృణవామ వచాంసి యయాథ దూరాదనస సేమ్ మాటలు రిపీట్ అవుతున్నాయి చూడండి. దూరాత్ అనస రథేన నీ తే
నంసై పీప్యాన ఇవ, పీప్యానేవ అంటే పీప్యాన ఇవ, యోష మర్యాయ ఇవ, మర్యాయేవ మర్యాయ ఇవ, కన్యా శశ్వచై తే అని ఇక్కడ దీని పద విభజన. కారో, కారుడు అంటే స్తోత్రాన్ని చేస్తున్నటువంటి ఓ విశ్వామిత్ర, ఉమ్, కారు అంటే ఇక్కడ ఈ ఓ అని అనడం కూడా ఇందులో కారు అనడంలో ఇక్కడ ఇక్కడ చోట సంబుద్ధి అని అంటారు. సంబుద్ధి అంటే సంబోధన ప్రథమ అన్నమాట. సంబోధన ప్రథమ ఇక్కడ ధ్వనిస్తున్నది అని ఇక్కడ వ్యాకరణాంశం రాశాను కూడా. దీన్ని ప్రగృహ్య సంజ్ఞ అని అంటారు దీన్ని. ఓ విశ్వామిత్ర, ఓ స్తోత. కారుడు అంటే స్తోత, స్తోత్రాలు చేసేవాడు, స్తుతించేవాడు కనుక ఓ స్తోత. ఇక్కడ విశ్వామిత్ర, తే వచాంసి నీ మాటలని ఆ శృణవామ శ్రద్ధగా వింటున్నాము, చక్కగా వింటున్నాము అన్నాడుగా. నేను చెప్పేది కాస్త సుష్టుగా వినండి అని అడిగాడు కదా, అందుకని సమాధానం చెప్పా. ఆ శృణువామ శ్రద్ధగా వింటున్నాము. అనసా రథేన, సేమ్ మాటలు, శకటాలతోటి రథాలతోటి, దూరాత్ యయాథ దూరం నుంచి వచ్చి ఉన్నారు అంచేత ఇక్కడ ఈ పోలికలు కొంచెం చెప్పా అనమాట. పీప్యానా ఇవ యోష, పీప్యానా ఇవ యోష అంటే, యోష అంటే స్త్రీ, తల్లి, గృహిణి అన్నమాట. పుత్రుడికి పాలివ్వడానికి తల్లి వలె కన్యా, యువతి మర్యాయ అంటే మనిషి కోసము, మర్యాయ అంటే చతుర్థి కదా, అందుకని మనిషి కొరకు మర్త్యుడు, అదే మర్యుడు అంటే మనిషి కొరకు. శశ్వచై ఇవ అనగా తండ్రి సోదరుడు వంటి వారిని పరిష్వంగం చేసుకునేటందుకు వలె, తే నీ నంసై మేము నీ కోసం అణిగి ఉంటాము. అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నా, వీళ్ళేమో అంటే అతను ఓ సోదరిమణులారా అని విశ్వామిత్రుడు అడ్రస్ చేశాడు కనుక అదే ప్రేమని ఇవి కూడా కనపరుస్తూ ఒక తల్లిలాగా, అలాగే ఒక సోదరుడులాగా, అలాగే ఒక తండ్రిలాగా మేము నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. నీ కోసం తేని నంసై అంటే అణిగి ఉంటాము, తగ్గి ఉంటాము అంటే మా ప్రవాహాన్ని తగ్గించుకుంటాము అని ఒప్పుకున్నాయి, అవి చెప్పాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ నదులు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు వాటితో చెప్తున్నాడు అన్నమాట. యదంగత్వా భరతాః సంతరే యుర్గవ్యన వెంగ్రామ ఇషిత ఇంద్రజూతః హర్షాదః ప్రసవః సర్గతక్త ఆవో వృణో సుమతిం యజ్ఞానాం అనేది ఈ మంత్రము. ఇక్కడ యదంగా అంటే యత్ అంగా త్వా భరతాః, చెప్పానుగా భరతాః అంటే ఇతని పటాలం అనమాట, భారతీయులు అన్నట్లుగా అర్థం అనమాట. ఇతని పటాలం అంతా కూడా సంతరేయు, సంతరేయురుగా అన్నారు కనుక సంతరేయు. ఇక్కడ గవ్యన్ గ్రామ అంటే గవ్యన్ గ్రామ, ఇక్కడ తీయడమే గవ్యన్ గ్రామ ఇషిత ఇంద్ర జ్యోత హర్షాద, హర్షాత్ అహ ప్రసవ, ఇక్కడ సర్గతక్త ఆ ఓ అంటే వహ, వృణో నహ అంటే అస్మత్ శబ్దానికి, వహ అంటే ఇష్మత్ శబ్దానికి ద్వితీయ చతుర్థి ఆ షష్ఠీల్లో వస్తుందన్నమాట. వృణే సుమతిం యజ్ఞయానాం అనేది ఇక్కడ పద విభజన. దీన్ని చూస్తే అంగా, ఈ నదులు, ఓ నదులారా అని అర్థం. ఇక్కడ అంగము అంటే నది అనే అర్థంలో ఓ నదులారా, యత్ మేము మిమ్మల్ని దాటడానికి మీరు ప్రసాదించిన అనుమతి. యత్ అంటే ఇక్కడ సింపుల్ గా దేనికైతే అర్థం, దేనికైతే అంటే మీరు అనుమతించారు కదా 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 మమ్మల్ని దాటడానికి అనుకూలంగా ఉంటామని. ఆ అనుమతించిన దానికి భారతాహ నా భరత వంశజులందరూ, త్వా ఇద్దరూ ఒకే నదిగా కలిసి ఉన్న మేము, ఇక్కడ త్వా అనేది ఏకవచనం వాడాడు కనుక రెండు నదుల్ని కలిపి చెప్తున్నట్లు అనమాట, అడ్రస్ చేస్తున్నట్లు. ఒకే నదిగా కలిసి ఉన్న మిమ్మల్ని సంతరేయు దాటెదరు. సంతరే తర, తరతిలో నుంచి సం, తరతి, సం అనేది సమ్యక్, అది ఉపసర్గ అన్నమాట. తరేయు
తరేయుహు అనేవి ఇవన్నీ కూడా మనకి త్రు అనేటటువంటిది ఇక్కడ త్రు అంటే తరతి దాటడం అనమాట. ఆ ధాతు త్రు ధాతువులో నుంచి వచ్చినటువంటిది ఇది. ఆ లకారం అన్నమాట ఇది. తరేయుహు అనేది లకారం, దాటెదరు అని అర్థం. గవ్యం నీటిని దాటాలని కోరుకునే, ఇవన్నీ ఈ మాటలు ఎలా ఫార్మ్ అయ్యాయి అంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చునండి. ఇవి నేను చెప్పడం లేదు, అవసరం లేదు. అంటే అది మరి టూ మచ్ ఇన్ డీటెయిల్ అయిపోతుంది, మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అనవసరం అక్కర్లే. అర్థమైతే చాలు. గవ్యం చూస్తుంటే కనపడుతూనే ఉంటుంది. గవ్యం నీటిని దాటాలని కోరుకునే ఇషిత. ఇషిత అంటే మీ కోరికని, అంటే మీ అనుజ్ఞని పొంది, ఇంద్రజూత, ఇంద్రజూత మిమ్ములను ప్రవర్తిల్లజేసిన ఆ ఇంద్రుని చేతనే ప్రేరేపింపబడిన. అంటే ప్రేరేపింపబడటం అంటే ఇంద్రుడికి సమర్పించడానికి సోమరసం కోసం, సోమలతల కోసమే కదా బయలుదేరారు. అంటే వీళ్ళకి ప్రేరణ ఇంద్రుడికి కోసమే వచ్చింది. అంచేత ఇంద్రుడు మిమ్మల్ని స్వయంగా ప్రవర్తింపజేసి విడుదల చేసి మిమ్మల్ని పంపించాడు. ఆయనతోనే ఆయన కోసమనే ప్రేరణ పొందిన మేము బయలుదేరాము. చేత మిమ్మల్ని ప్రవర్తిల్ల చేసిన ఆ ఇంద్రుని చేతనే ప్రేరేపింపబడిన గ్రామ. ఇక్కడ గ్రామము అంటే సంఘము అని అర్థం, సమూహము. మా భరతవంశీయుల సమూహము హర్షాత్ దాటెదరు. మీరు ఇంద్రుడి కొనుక్కునే వచ్చారు, మేము ఇంద్రుడి ప్రేరణతోనే వచ్చాము, ఇంద్రుడి కొరకే వచ్చాము మేము. మీరు మాకు దారిచ్చారు కనుక మేము మిమ్మల్ని దాటిపోతాము. సర్గతక్త ప్రసవ. సర్గతక్త ప్రసవ అంటే ముందుకు వెళ్ళిపోవాలి, నేను దాటి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళ ప్రయత్నం. ఆహా, మీరు ఇంతకు ముందే అనుమతించి ఉన్నారు. యజ్ఞయానాం, ఇక్కడ యజ్ఞ అంటే పూజార్హమైన అని అర్థం. యజ్ఞము యుజ్ ధాతువులో నుంచి వస్తున్నది, పూజార్హము అని అర్థం అనమాట. యజ్ఞయానాం పూజార్హులైన వహ సుమతిం, మీ సుమతిం. మతిం అంటే అనుమతి అన్నమాట. అనుమతి అంటాం కదా, అంటే మనస్సుతో ఒప్పుకోవడము అని అర్థం. మతి, అది మతి అనేది మంధాతువులో నుంచి వచ్చింది. అది సుమతిం, నీ మంచి మనస్సు కోసం, అంటే నీ నుంచి వచ్చే మనస్ఫూర్తిగా వచ్చేటటువంటి అనుమతి కోసం ఆ బృణో ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తాను అని విశ్వామిత్రుడు నదులుతూ చెప్పాడనమాట. అతారిషు భరత గవ్యవ సమభక్త విప్రహ సుమతిం నదీనా ప్ర పిన్వధ్వమిషయంతీ సురాధా ఆ వక్షణా ప్రణధ్వం యాత శీభం అని ఇక్కడ ఈ మంత్రము. దీనికి ఆరతి ఆరతి అతారీషు భరత అంటే అతారీషు భరత గవ్యవ సమభక్త అంటే సం అభక్త విప్రహ సుమతిం నదీనాం ప్ర పినధ్వం ఇషయంతీ. పినధ్వం ఇషయంతీ సురాధ ఆ వక్షణా ప్రణధ్వం యాత శీభం అనే విడివిడి మాటలే ఉన్నాయి. ఇక్కడ ప్రతిపదార్థం గవ్యవహ, నదిని దాటాలనుకుంటున్నా. ఇది అంటే గత్యర్థక ధాతువు అనమాట. అంతకంటే ఏం లేదు. గా అని వస్తే ఇంకా గత్యర్థక ధాతువు కింద వస్తుంది సాధారణంగా. అంటే గవ్యవహ నదిని దాటాలనుకుంటున్న భరతాహ, భరతులు అంటే భరత జాతికి చెందిన వాళ్ళు, అతారిషు ఆ రెండు నదుల్ని దాటారు. మళ్ళీ ఇక్కడ త్రిధాతువే, అతారిషు ఆ రెండు నదుల్ని దాటేశారు. విప్రహ విశ్వామిత్రుడు అంటే అంటే ఇక్కడ విప్రహ అనే దాన్ని వ్యుత్పత్తి ఎలా వస్తుందంటే, విప్రహ అంటే మనకు విప్రుడు అని అర్థం. విప్రుడు అంటే మేధావి అని అర్థం. ఇక్కడ విప్రుడు ఎవరు? విశ్వామిత్రుడే కనుక విప్ర శబ్దానికి అర్థం మేధావి అని అర్థం కనుక మేధావి అని విశ్వామిత్రుడు నదీనా నదుల యొక్క సుమతిం అనుమతిని సం అభక్త పొంది ఉన్నాడు. సం అభక్త పొంది ఉన్నాడు. ఇషయంతి కాలువల ద్వారా అన్నాన్ని ఉత్పాదన చేసే సురాధాహ అంటే
ఇప్పుడు ఈ నదులన్నీ కూడా కాలువలుగా ప్రవహించి పొలాలకి వెళ్ళి వ్యవసాయం జరిగి పంటలు పండుతాయి కనుక దాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాడు అన్నమాట. అంటే వాటి యొక్క మహిమను గురించి చెప్తున్నాడు. ఇషయంతిహి, మీరు కాలువల ద్వారా పంటల్ని పండించడం ద్వారా అన్నాన్ని ఉత్పాదన చేసే సురాధాహ, మంచి భాగ్యవంతులు మీరు, భాగ్యంతో కూడి ఉన్నవాళ్ళు మీరు. మీరు వక్షణాహ, ఇక్కడ చూడండి, ఇక్కడ తేడా ఏమంటే సురా, ఇక్కడ యశయంతి అనేటువంటి చోట ఇక్కడ కాలువల ద్వారా, ఇక్కడ సహజంగా ఉండి, కాలువలు అంటే సహజంగా అది వెళ్ళే దారిలో అన్నమాట. ఇక్కడ వక్షణాహ, వక్షణాహ అంటే కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నటువంటివి, అంటే మనం డైవర్ట్ చేసి నీళ్లు పట్టుకెళ్ళాం అనమాట. కృత్రిమమైన చెరువులను కాలువలను పినధ్వం, అంటే కర్షగా, పినధ్వం పిన్వధ్వం, నింపండి, వాటిని కూడా నింపండి. అంటే మీ దారిని మీరు పోతూ, మీరు ఎలాగో సమృద్ధిగా అన్నాన్ని వృద్ధి చేసే భాగ్యవంతులే మీరు, అయినప్పటికీ పక్కలో ఉన్న కృత్రిమమైన చెరువుల్ని కాలువల్ని కూడా నింపండి. అంటే మీ దారిలో లేని పక్క పంటలను కూడా పండించేటందుకు, సుసంపన్నం చేసేటందుకు. ఆ ప్రణధ్వం, మీరు అంతటా నిండి ఉండండి. అంటే మొత్తం అంతా మీరు ఎవరికీ లోటు లేకుండా మీరు అందరికీ కూడా సహాయం చేయండి. శీఘ్రం యాత, శీఘ్రంగా వెళ్ళండి. ఇందులో ఏం చెప్పారనమాట, వాళ్ళు ఇచ్చిన ఆ పర్మిషన్ తోటి, నదులు ఇచ్చిన పర్మిషన్ తోటి వీళ్ళు దాటేసిన తర్వాత, ఇక్కడ ఇక్కడ చూడండి, భరత జాతి వారు ఆ రెండు నదులను దాటారు. ఇక్కడికి ఇది అయిపోయింది ఎపిసోడ్. దాటేసిన తర్వాత కృతజ్ఞత చెప్పడం అన్నమాట. కృతజ్ఞత చెప్తూ, మీరెంతో ధర్మాత్ములు, భాగ్యవంతులు, మీరు దారిలో ఉండే వాళ్ళందరికీ కూడా అన్నాన్ని ఉత్పాదన చేసి ఆ భాగ్యాన్ని కలిగిస్తారు. అలాగే కృత్రిమంగా ఉండే చెరువులని కాలువల్ని అన్నింటినీ కూడా నింపుకుంటూ ఉండి, ఎక్కడా కూడా నీటికి లోటు లేకుండా అందరికీ నీరు సమృద్ధిగా అందుబాటు అయ్యేలాగా మీరు చక్కగా మీ సామాన్యమైన ఉద్ధృతితో మీరు ఇంకా సాగిపోండి. అంటే మేము దాటేసాం కదా, మీ స్పీడ్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు అన్నమాట. అని కృతజ్ఞతలు తెలిపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఉద్వా ఊర్మిః శమ్యా హంత్వాపో యోక యోక్త్రాణి ముంచత మా దుష్కృతౌ యోన సాధన్యౌ శూనమారతాం అనేది ఇది ఈ మంత్రము. దీనికి ఉత్ వా, ఉద్వా, వా అంటే వహ, అంటే ఇక్కడ విసర్గ లోపం అన్నమాట. ఇక్కడ ఉత్తు వహ ఊర్మిః శమ్య హంత్వాపో, హంతు ఆపహ, ఓకారం ఫర్ విసర్గ, హంతు ఆపహ యోక్త్రాణి ముంచత మా దుష్కృతౌ, మా దుష్కృతౌ అంటే మా అదుష్కృతౌ, వ్యో ఇక్కడ వ్యేన సా వ్యేన సాజ్ఞౌ అంటే వ్యేనస అజ్ఞౌ, అజ్ఞౌ దా కింద నా కింద రా రాసి ఒక అవకారం అన్నమాట. ఇక్కడ వ్యోనస అజ్ఞౌ శూన మారతాం అంటే శూనమారతాం, శూనం ఆరతాం, ఆ రతాం, రతం అంటే ఇష్టం కలిగి ఉండడం, శూనం ఆ రతాం అని ఇక్కడ పద విభజన. ఇక్కడ వహ ఊర్మిః, ఊర్మి అంటే ఇక్కడ కెరటాలు అన్నమాట. మళ్ళీని, ఓ నదులారా మీ అలలు, మీ కెరటాలు, శమ్యాహ, శమ్యాలు అంటే గుర్రానికి పెట్టే కళ్యాలండి, శము ఉపరమే ఇక్కడ వస్తుంది. సో ఈ గుర్రానికి కట్టే కళ్యాలు వంటి వాళ్ళు, మీ కళ్యాలు ఇక్కడ చూడండి, మీ యొక్క అలలు గుర్రాల కళ్యాలు పైకి ఉండునట్లు వెళ్ళుగాక. ఉత్తు హంతు, ఉత్ అంటే పైకి, హంతు వెళ్ళండి, మీరు మా గుర్రాల కళ్యాలు పైకి ఉండేలాగా మీరు వెళ్ళండి అని అడుగుతున్నాడు అన్నమాట. ఆపహ నీరు, యోక్త్రాణి కళ్యములను, గుర్రానికి కట్టే కళ్యాలని, ముంచత స్పృశింపకుండుగాక. ముంచత అంటే కళ్యాలని విడిచిపెట్టుగాక. ముంచనం అంటే విడిచిపెట్టడము అన్నమాట. ముంచత అని అంటే విడిచిపెట్టుగాక, అంటే మా కళ్యాలు మునిగిపోకుండా ఉండుగాక. ఆ ఇంకను వ్యేనస, వ్యేనస
పాపాలన్నీ కూడా పోయిన వాళ్ళు, పాపాలన్నీ కూడా పోగొట్టుకున్న వాళ్ళు, అదుష్కృతవు, దుష్కృతులు కాని వాళ్ళు, అంటే శుభకార్యాలు సుకృతాలు మాత్రమే చేసేవాళ్ళు, అజ్ఞవు. అజ్ఞవు అంటే ఎవరి తిరస్కరణకు గురి కాని విపాట్ శతుద్రి నదులు అజ్ఞవు నా అన్నమాట. ఇది వ్యతిరేకార్థంలో వచ్చింది ఇది. ఎవరి తిరస్కరణకు, దిక్ అంటే తిరస్కరణ అన్నమాట, ఎవరి దిక్కుకి కూడా గురి కాని వాళ్ళు ఆ జ్ఞవు, అంటే ఎవరి తిరస్కరణకు నా ప్లస్ జ్ఞవు అన్నమాట ఇది. ఎవరి తిరస్కరణకు గురి కాని వాళ్ళు ఎవరు? ఈ రెండు నదులు. ఈ రెండు నదులు శూనం, సమృద్ధిని, మా అరతాం, పొందెదరు గాక. మా అరతాం, గత. మళ్ళీ ఇక్కడ కూడా అరతాం అనేది రతాం అరతాం. ఈ రు ఈ అరు అనేటటువంటిది కూడా మళ్ళీ గత్యర్థక ధాతువు అన్నమాట. పొందెదరు గాక, మీకు లభించుగాక అని ఆశీర్వాదం ఇచ్చాడు విశ్వామిత్రుడు ఆ నదులకి. దీంతో ఈ సూక్తం అయిపోయిందండి. అంటే తను దాటేసాడు కనుక గుర్రాలు కళ్యాలు పైకి ఉండేలాగా వెళ్ళమని, అంటే మంచి ఎత్తులో ప్రవహించమని చెప్తున్నాడు అన్నమాట. మా కళ్యాణ్ మాత్రం ఉంచకండి. అది పాపములన్నీ గతించిన వారు. వీళ్ళకి ఇంక పాపాలు ఏముంటాయి? పాపములు గతించిన వారే కదా నదులు అంటే. అవి ఎంత పుణ్యం చేసుకుంటే ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చేవన్నీ అనుజ్ఞను స్వయంగా పొంది విడుదల పొంది వచ్చి ఉంటాయి. అందుకని పాపాలని గతించాయి మీకు కళ్యాణ కృత్యములు. అంటే నదులు చేసేవన్నీ కూడా శుభకార్యాలే కదా. నీరు, నీరు అనేది మనకు పంచభూతాల్లో ఒకటి, మనకు అది శుభమే కలిగిస్తుంది. అంతేకాక నదులు అంటే అందరికీ కూడా అత్యంత ఇష్టమైనవి, అవి అందరూ కోరుకునేవి, ఎవరు తిరస్కరించేవి కాదు నీరు అనేది. అందుకని ఇవన్నీ చెప్పి వాటిని ఆశీర్వదించాడు. మీకు ఎప్పుడు కూడా మీరు నీళ్లతో కలకల్లాడుతూ ఉండాలి, అంటే ఎండిపోకుండా ఉండాలి అని. సో ఈ రకంగా ఈ ఈ సూక్తం అయిపోయిందండి. పురుష సూక్తంలో సృష్టి ఆదిలో భగవంతుడు ఏం చేశాడంటే, ముందుగా మనుషుల్ని దేవతల్ని ఇద్దరినీ కూడా సృష్టించాడు. ఇద్దరినీ సృష్టించి మీరు ఒకళ్ళకొకళ్ళు ఉపకారం చేసుకుంటూ ఇద్దరూ సమృద్ధిని పొందండి అని చెప్పి అక్కడ ఇద్దరిని ఒకేసారిగా సృష్టి చేశాడు, దేవతల్ని మనుషుల్ని పరమాత్ముడు. ఇది పురుష సూక్తంలో చెప్తారు. ఈ అగ్ని పాత్ర ఏమిటంటే, ఇప్పుడు మనం ఈ కృతజ్ఞత ప్రకటించడంలో భాగంగా దేవతలకి హవిస్సులు సమర్పిస్తాం, పురోడాశలని. ఇవన్నీ కూడా మనం ఉమ్, ఈ హోమం చేసి అగ్నిలో హోమం అంటే అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తాం, అంటే అగ్నిని చేస్తాం అక్కడ. యజ్ఞాగ్నిని మనం చేస్తాం. అగ్నిని చేసిన తరువాత అందులో హవిస్సులన్నీ ఆ అగ్నిలోనే సమర్పణ చేస్తాం. ఎందుకంటే మిగతా దేవతలకు మనం ఇవ్వలేం, అవి గ్రహించవు. మనం అగ్నిలో వేస్తే ఏమైపోతాయి? అవి హుతమైపోతాయి, అగ్నిలో హుతమైపోతాయి. మీరు ఏం వేసినా హుతమైపోయాయి అని అంటే అర్థం అగ్ని గ్రహించాడు అని అర్థం. ఈ అగ్ని గ్రహించి ఆయన కూర్చోడు, ఆయనకేం ఎక్కలే, ఆయనేం తినడు. హుతం చేసుకోవడమే ఆయన పని, అంతే. చేసుకుని వీటిని పట్టుకెళ్ళి ముక్కోటి దేవతలకి ఆయన పంచిపెడతాడు, వాళ్ళందరికీ కూడా ఇస్తాడు. ఇస్తాడు అని అంటే వాళ్ళందరినీ యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ముందుగా అగ్నిదేవుని ఆహ్వానిస్తాము. అగ్నిదేవుణ్ణి ఆహ్వానించినప్పుడు ఏం కోరుతామంటే, అయ్యా మా యజ్ఞవాటికి దేవతలందరినీ తరలించుకుని రా అని చెప్తాం. అప్పుడు ఆయన వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు. వచ్చి ఆయన మనం ఇచ్చిన హవిస్సులన్నింటినీ కూడా హుతం చేసుకుని వాళ్ళకి అందజేస్తాడు. మిగతా దేవతలందరూ కూడా అవి తీసుకుంటారు, గ్రహిస్తారు. అదే వాళ్ళకి భోజనము. ఈ హవిర్ భోజనంతో దేవతలు మనుగడ, వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు బ్రతికితేనే మనకి బ్రతుకు. ఈ రకంగా మనం యజ్ఞాలు చేయాలి, హవి సమర్పణాలు చేస్తూ ఉండాలి. వాళ్ళు మనకి కావలసినటువంటి గాలి, నీరు, నిప్పు అన్ని చక్కగా అందిస్తూ ఉండాలి. ఇది ఇందులో అగ్ని పాత్ర ఇది అని అనమాట. ఈ అగ్ని అని అంటే దీన్ని చాలా రకాలుగా చెప్తారు. సూర్యుడే అగ్ని, సూర్యుడికి అగ్నికి అభేదం. ఎందుకంటే సూర్యుడే కదా అగ్ని మనకి. అలా అన్నమాట సూర్యుడు. ఒకచో ఏం చెప్తారు మనకి, కనపడుతున్న పరమాత్మ, కనపడుతున్న భగవంతుడు సూర్యుడు, మనకు ప్రత్యక్ష ప్రత్యక్ష భగవాన్ సూర్యుడు అని అంటే ప్రత్యక్ష దేవుడు. ఎందుకంటే మనకి శక్తి ఆయనే, ఆయన నుంచో శక్తితోటి ఇక్కడ సృష్టి తయారైంది. అందుకని సూర్యుడిని పరమాత్మగా కూడా చెప్తారు, ఇంద్రుడిని కూడా పరమాత్మగా చెప్తారు. దీని అర్థం ఏమిటంటే, ఆఖరికి అది సూర్యుడు అననివ్వండి, సూర్యుడు కూడా ఒక ప్రకృతి శక్తి.
ఇది కదా జ్యోతి. అలాగే ఇంద్రుడు కూడా ఒక ప్రకృతి శక్తి, అందరికీ ప్రకృతి శక్తులన్నిటికీ నాయకుడు. ఇవన్నీ కూడా వాటి యొక్క శక్తుల్ని పరమాత్మ నుంచే పొందే, లేకుంటే ఇవన్నీ జడాలే. అందుకని ఇవన్నీ పరమాత్మ స్వరూపాలే అని చెప్పడం అన్నమాట. అందుకని అగ్నిని మనం స్తుతి చేస్తాము, మనం ప్రార్థన చేస్తాము. అగ్ని వల్ల అసలు అగ్ని అనేది మనలో లేని, మనకి పనికిరాని ప్రదేశమే లేదు. అగ్ని మన శరీరంలో కూడా అగ్ని ఉంది. శరీరంలో అగ్ని లేకపోతే జీవమే లేదు. జీవం అంటేనే అగ్ని. ఒక రకంగా చెప్పాలంటే మన మాట అంటే అగ్ని, మన మన జీవం అంటే అగ్ని. మన అరుగుదల, తినేవన్నీ కూడా మనకి పచనం అవ్వటము, అవన్నీ కూడా మన వంట పట్టటము, మనలో ఉండేటటువంటి సప్తధాతువులు తయారవటము, వీటన్నింటిలోనూ అగ్ని పాత్ర ఉంటుంది. అంటే అగ్ని అంటే ఉష్ణం, ఉష్ణం పాత్ర ఉంటుంది. అందుకని అగ్ని అంత ముఖ్యమైనటువంటి దేవత కనుక అగ్నిని ఇక్కడ స్తోత్రం చేస్తున్నాము. ఇందులో ఇది 4వ మండలంలో 2వ సూక్తం. 20 మంత్రాలు ఉన్నాయి ఇందులో. 4వ మండలం గౌతమ మహర్షికి సంబంధించినటువంటి మండలం, ఋషిక మండలం. ఇది కూడా ఈయన్ని వామదేవుడు అని అంటారు. వామదేవ గౌతమ, వామదేవుడు అనొచ్చు, గౌతమ ఋషి అనొచ్చును. వీళ్ళది దేవత అగ్ని. అంటే ఈ ఋషి అగ్నిని ఇక్కడ స్తుతి చేస్తున్నాడు. 20 మంత్రాలు కూడా ఇక్కడ త్రిష్టు ఛందస్సులోనే ఉన్నాయి. ఇందులో మొదటి మంత్రం యో మర్త్యేష్వమృత ఋతావా దేవో దేవేశ్వరతిర్నిధాయి హోత యజిష్ఠో మహనా శుచధ్యై హవ్యైరగ్ని మనుష హవ్యైరగ్ని మనుష ఈరయధ్యై అనేది ఈ మంత్రము. యాక్చువల్గా మీకు ఈ ఇందులో మొట్టమొదటి సూక్తం, అసలు ఋగ్వేదం ప్రారంభమయ్యేది అగ్ని సూక్తంతో ప్రారంభం అవుతుంది. అందులో అగ్నిని ఏ విధంగా చెప్తాడు అని అంటే, అగ్ని అంటే ఏ విధంగా ఇక్కడ హవిస్సులు తీసుకెళ్ళడమే కాదు, హోమానికి యజమాని ఆయనే, యజ్ఞానికి యజమాని ఆయనే, యజ్ఞాన్ని చేసే పురోహితుడు ఆయనే, యజ్ఞ హవిస్సుల్ని గ్రహించేది ఆయనే. సమస్తము అగ్ని అని ఆ సూక్తంలో చెప్తారు. చాలా ముఖ్యమైన సూక్తం. ఆ సూక్తంతో ఋగ్వేదం ప్రారంభమైంది, అగ్ని సూక్తంతో. అగ్నిమీళే, మీరు విని ఉంటారు ఆ సూక్తం. అది మీకు సిలబస్ లో పెట్టలేదు, తర్వాత వాటిలో ఒకటి పెట్టారు అన్నమాట. దీన్ని పదవిభజన చేస్తే యో అంటే యహ మర్త్యేషు అమృత, అంటే మర్త్యేషు అమృత ఋతావా దేవో దేవ దేవేశ్వరతి దేవేషు అరతి నిధాయి అరతిర్నిధాయి అరతి నిధాయి హోత యజిష్ఠో యజిష్ఠ మహనా శుచిధ్యై. ఇక్కడ హవ్యైరగ్నిర్ మనుష, హవ్యై అగ్ని మనుష అని అర్థం. మనుష ఈ అని ఉంది కదా, అంచేది మనుష ఈరయధ్యై. ఈ ఈరయధ్యై అనేది వెళ్తాం. సో ఇదంతా కూడా పద విభజన. ఇప్పుడు విడిగా చూస్తే అమృత యహ, మృత్యురహితుడైన అగ్నిదేవుడు. అమృత మృత, మృత్యు కలిగిన వాడు. మృత్యు ఉన్నవాడినే మర్త్యుడు అంటాం. మనం, మనకి మృతి ఉంటుంది, అందుకే మన మర్త్యులు అన్నారు. మర్త్యులు అంటే మృతి కలిగిన వాళ్ళు, మృతి పొందేవాళ్ళు. అమర్త్యులు అంటే అమృత, మృతి అనేది లేని వాళ్ళు అంటే దేవతలు. అగ్నిదేవుడు అగ్నిదేవత, మంచేత మృత్యురహితుడైన అగ్నిదేవుడు. అమృత యహ, ఎవరైతే మృత్యువు లేనివాడో అంటే అగ్నిదేవుడు. మనది అగ్ని సూక్తం కనుక ఇది. మర్త్యేషు, మర్త్యులు అంటే మనం మనుషులు. మర్త్యేషు బహువచనం సప్తమి. మనుష్యుల యందు అంటే, మనుష్యుల యందు అంటే మనలో ఉండేటటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అసలు మన శరీరం, వీటిల్లో రితావా నిధాయి, వీటిలో సత్యవంతునిగా ఉన్నాడు అంటే అందులో కొలువై ఉన్నాడు. యథార్థంగా వాటిలన్నింటిలోనూ ఆయన నిండి ఉన్నాడు. రితావా, రితము అంటే ఇక్కడ రితము అంటే నిజము. ఆ, ఋతము అంటే సత్యము అనే అర్థము. కానీ ఋతానికి సత్యానికి ఒక తేడా ఉందండి. ఋతము అని అంటే సృష్టి ధర్మం, అది సృష్టిలో ఉండేటటువంటి నిజతత్వం, అది యథార్థతత్వం. అది
సత్యము అంటే అది మన ప్రవర్తనలో వచ్చేటటువంటి తత్వం. మన ప్రవర్తనలో వచ్చేదాన్ని, అంటే మన సంభాషణలో గాని, అంటే మనసా కాయ వచస మనస అంటాం కదా, వీటితో మనం ధర్మంగా ప్రవర్తిస్తే, సత్యపూర్తిగా ప్రవర్తిస్తే అది సత్యము అని అంటాము. రథము అని అంటే దాన్ని ఏమంటామంటే కాస్మిక్ ఆర్డర్, అంటే అది విశ్వ ధర్మము అనమాట. విశ్వధర్మము అది ఎప్పటికీ తప్పడం అనేది ఉండదు. ఋతం అనే దానికి ఋతం అనేది మారదు. ఈ సత్యం అనేది మారుతుంది. సత్యం అనేది మారుతుంది, కానీ ఋతము అనేది విశ్వానికి సత్యం అనమాట. అది అది ఎప్పుడు కూడా మారదు, నిక్కచ్చిగా ఉంటుంది అనమాట. అది అంటే నువ్వు అంత ప్రకృతి పూర్వకంగా వీటిల్లో అంత ఖచ్చితంగా తప్పనిసరిగా ఉన్నావు అని అర్థం. ఇక్కడ సత్యవంతునిగా ఉన్నాడు అని అంటే దేవ దేవేషు దేవ. దేవ అంటే దివ్ అంటే ప్రకాశమానమైనటువంటి, అంటే అగ్ని. దివ్ దేవేషు. దేవేషు అంటే మళ్ళీ దేవతల యందు, అంటే సప్తమి బహువచనం. దేవతల యందు అరతి నిధాయి అంటే అది వాళ్ళల్లో కూడా నువ్వు దేవతల్లో కూడా ప్రవేశించి ఉన్నావు. అంటే ఈ విధంగా నువ్వు దేవతల్లోనూ నువ్వే ఉన్నావు, మాలోనూ నువ్వే ఉన్నావు. హోత. హోత అంటే ఎవరు ఇక్కడ? ఈ యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకర్త ఒక ఆయన ఉంటాడు, యజ్ఞ హోత ఒక ఆయన ఉంటాడు, పురోహితుడు ఒక ఆయన ఉంటాడు, బ్రహ్మ ఒక ఆయన ఉంటాడు, అధ్వర్యుడు ఒక ఆయన ఉంటాడు. అంటే 4 వేద శాఖల నుంచి 4 పండితులు ఉంటారు అక్కడ. ఋక్ యజు సామ అథర్వ నలుగురికి సంబంధించినటువంటి 4 పండితులు. ఋగ్వేదానికి సంబంధించిన పండితుడిని హోత అంటారు. అలాగే వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయి. యజుర్వేదానికి సంబంధించిన వాడిని అధ్వర్యు అంటాడు. సామవేదం ఆయన ఏం చేస్తారంటే సామగానం. సామగానం అంటే ఈ ఋగ్వేదంలో మంత్రపూర్వకంగా చదివేవే ఆయన సంగీత పూర్వకంగా గానం చేస్తాడు. ఆ సామగానానికి దేవతలు బాగా ఆనందపడతారు. సామగానం దేవతల ఆనందం కోసం చేసేది. సామగానం లేని యజ్ఞం యజ్ఞమే కాదు. అసలు ఆ యజ్ఞంలో దేవతలు సంతోషించరు, అక్కడికి వచ్చి ఉండరు వాళ్ళు అసలు. అంచేత సామగానం చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత 4వది అథర్వ వేదానికి సంబంధించిన ఆయన బ్రహ్మ అని అంటారు. అందులో ఇక్కడ హోత అంటే ఋగ్వేద మంత్రాల్ని పఠించేవాడినా. అంటే మంత్రాలు ఎందుకు పఠిస్తారండి? దేవతల్ని ఆహ్వానం చేయడమే, స్తుతి చేయడమే, దేవతల్ని పిలవడమే. జత హోత. ఈ హోత అంటే ఈ ఋగ్వేద మంత్రాల పఠనం ద్వారా దేవతలను ఆహ్వానించే ఈ పండితుడు. తర్వాత యజిష్ఠ అగ్ని. యజిష్ఠ అంటే చెప్పాను కదా, ఉత్తమమైన పూజించదగిన వాళ్ళలో ఉత్తమమైన వాడు ఎవరు అంటే అగ్ని. అగ్నిదేవుడు. పూజించే వాళ్ళలో ఉత్తమమైన వాడు అగ్నిదేవుడు. మహనా అంటే మహా తేజస్సుతోటి, ఆయనకు ఉన్నదే అదిగా. అగ్నిదేవుడు అంటే తేజస్వరూపం, జ్యోతి స్వరూపం. ఆయనకున్న మహా సొంతంగా ఉన్నటువంటి, ఇక్కడ స్వకీయమైన అనడంలో ఏమిటంటే సొంతంగా ఉన్నటువంటి. సొంతంగా ఉండటం అంటే మీరు కేవలం అగ్నిదేవుణ్ణి గాని సూర్య భగవానుడిని గాని వాళ్ళని వాళ్ళగా చెప్పుకుంటే వాళ్ళు స్వకీయం అవరు. వాళ్ళు స్వకీయము అంటే స్వయం ప్రకాశకులు అని అర్థం. స్వయం ప్రకాశకుడు ఎవరండి? బ్రహ్మం ఒక్కడే, ఆయన ఒక్కడే స్వయం ప్రకాశకుడు. అందుకని ఇక్కడ స్వకీయము అంటే సాక్షాత్తు అగ్నిదేవుణ్ణి మనం బ్రహ్మగా ఇక్కడ ఆరాధన ఆహ్వానం చేస్తున్నాము అన్నమాట. ఆయన తన స్వంతమైనటువంటి స్వంత ప్రకృతి అయినటువంటి మహా తేజస్సుతోటి శుచధ్యై ప్రకాశించటానికి ఇక్కడికి వేయించేసి ఉన్నాడు. యజ్ఞశాలలోకి వచ్చి ఉన్నాడు అంటే మనం హోమం చేశాము, ఆయనను ఆహ్వానించాము, ఆయన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాము. హవ్యై. హవ్యములు. హవ్యము అంటే ఏం చేస్తామండి? సమిధలు వేస్తాము. అది అగ్నిదేవతని సంపోషణ చేయడానికి. ఆజ్యము నెయ్యి వేస్తాము. అది అందుకే పురోడాశము అనేటటువంటిది తయారు చేస్తారండి. ఈ హవిస్సులు అని అంటాం. హవిస్సులు అంటే దేవతలకి భోజనం. మనం చేసే దేవతను బట్టి ఎలా చెయ్యాలి అనే దానికి పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ యజుర్వేదంలో వస్తాయి. ఆ పద్ధతుల ప్రకారం వాటి పురోడాశం అంటే ఒక రకమైన అన్నం అన్నమాట. అది అంటే అందులో ఏమి దినుసులు వేయాలి, ఏ ధాన్యాలు వేయాలి, ఎంతసేపు దాన్ని ఉడికించాలి, ఎన్ని కుండల్లో ఎన్ని పాత్రల్లో చేయాలి,
ఇవన్నీ చెప్పుంటాయి అనమాట. పురోడాశము అంటే దేవతలకి హవిస్సుగా సమర్పించే ఒక విధమైన అన్నము అనమాట అది పురోడాశము. దీని హవిర్ ద్రవ్యము, ద్రవ్యము అంటే ఒక సాలిడ్ హవిస్ మనకి వాళ్ళకి భోజనంగా సమర్పించేటటువంటిది. ఉన్న హవ్యై, ఇటువంటి హవిర్ద్రవ్యాలతోటి సిద్ధంగా ఉన్నటువంటి అంటే యజ్ఞకర్త, యజ్ఞని చేసేవాడు, మనుష యజమాని, ఈయన ఏమంటాము యజ్ఞకర్త అని అంటాము. ఇక్కడ ఈర యజ్ఞై, ఇక్కడ ఏమిటి యజమానిని మనుష, యజమానిని ఈరయధ్యై స్వర్గం వైపు ప్రేరేపించుటకు ప్రవేశించి ఉన్నాడు, ఆయన కోరికని తీర్చడానికి. వీళ్ళు ఎందుకు చేస్తారు యజ్ఞాలు? స్వర్గప్రాప్తి కోసమే చేస్తారు. జ్యోతిష్ఠోమయాగము అదే చేసేవారు ఎక్కువగా. అందరూ స్వర్గాన్నే కోరుకుంటారు. వీటన్నింటిలో ఎక్కువగా జ్యోతిష్ఠోమయాగమే చాలా ఆ ప్రసిద్ధి చెందినటువంటి యాగం అది. దాన్ని చేసిన వాళ్ళకి స్వర్గ ప్రతిష్ట అంటే స్వర్గప్రాప్తి జరుగుతుంది అని చెప్తారు. స్వర్గానికి అది. అలాగే ఒక్కొక్క దానికి సంతానానికి ఒక యజ్ఞం ఉంటుంది, ధనం రావడానికి ఒక యజ్ఞం ఉంటుంది, సంపదలు గో సంపద ఎట్సెట్రా రావడానికి ఒక యజ్ఞం ఉంటుంది. ఇలా అన్ని ఉన్నాయి. ఎక్కువ మంది జ్యోతిష్ఠోమం మీద ఆధారపడతారు. స్వర్గప్రాప్తి చాలు డబ్బున్న వాళ్ళే చేయగలరు ఎలాగో యజ్ఞాలు. అందుకని ఆయన ఆ కర్త జాగ్రత్తగా నీకు కావలసినటువంటి అవిర్ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆహ్వానించాడు నిన్ను, హోతగారు నిన్ను ఆహ్వానించి పెట్టాడు. అందుకని నువ్వు మా యజమానిని, మా యజ్ఞకర్తని ఆయన కోరుకునే స్వర్గాన్ని ప్రసాదించటాని కోసం నువ్వు సిద్ధమై వచ్చి ఉన్నావు అని అగ్నిదేవుణ్ణి ఇందులో వీళ్ళు ప్రార్థించారు అన్నమాట. తర్వాత మంత్రంలో ఇహ త్వం సూనో సహసోనో అద్య జాతో జాతాన్ అభయాన్ అంతరగ్నే దూత ఈయసే యుయుజాన రిష్వ రుజుముష్కాన్ వృషణ శిక్రాన్ చ. ఇది ఈ మంత్రం. దీనికి ఇహ త్వం సూనో, సూనుడు అంటే పుత్రుడు అని అర్థం. సూనో ఇది కూడా సంబోధన ప్రథమ. సూనో సహసో అంటే ఇది విసర్గ. సహసహ నో అంటే నహ. అద్య జాతో జాతః జాతాన్ ఉభయాన్ అంతరగ్నే అంటే అంతః అగ్నే అంతరగ్నే అంతః అగ్నే దూతః ఈయసే యుయుజానః రిష్వ. ఇక్కడ రుజుముష్కాన్ వృషణ, రుజుముష్కాన్ అదొకటి, వృషణ శుక్రాన్ చ. ఇది దీనికి పదవిభజన. ఇప్పుడు దీన్ని చూస్తే ఇందులో ఏం చెప్తారంటే, మనం యజ్ఞము అని అంటే సృష్టి కూడా ఒక యజ్ఞమేనండి. సృష్టి కార్యక్రమం, సృష్టి జరగటం అనేది కూడా ఒక యజ్ఞమే. ఈ సృష్టిలో ముందుగా ఇందాక ముందే చెప్పాను, ఈ ఈ సృష్టి అనే ఈ మహాయజ్ఞంలో ముందుగా ప్రభవించిన వాళ్ళు ఎవరు అంటే దేవతలు, మనుషులు ఇద్దరు. వాళ్ళని ఇక్కడ ఉభయాన్ అంటున్నారు, ఇద్దరిని అంటే దేవతల్ని మనుషుల్ని. ఈ విషయం మనసులో పెట్టుకోండి. సృష్టి అంటే సృష్టి ఆరంభంలో అక్కడ ముందుగా ఆ యజ్ఞంలో, సృష్టి మహాయజ్ఞంలో ముందుగా ఆవిర్భవించిన వాళ్ళు, ముందుగా సృష్టింపబడిన వాళ్ళు మనుష్యులు, దేవతలు. అది ఇక్కడ చూడండి. సహసహ సూనో అగ్నే సహస. సహస అంటే పరాక్రమం, పరాక్రమం యొక్క పుత్రుడు అంటే ఇంకా ఆలోచించండి. ఆయన అంత పరాక్రమవంతుడు. ఎవరు? అగ్నే. ఓ అగ్ని. అద్య నహైహ, అద్య ఇవాళ, నహ మా యొక్క, ఇహ ఇహ అంటే యజ్ఞం అండి. ఇహ ఇష్టి ఇవన్నీ కూడా యజ్ఞానికి పేర్లు అనమాట. మా యొక్క యజ్ఞము చేత జాతః త్వం, నువ్వు ఇష్టి సంస్కారంతో నువ్వు జాతాన్ ఉద్భవించావు, పుట్టావు. అంటే ఇక్కడ మనం హోమాన్ని తయారు చేసి ఆయన్ని ఆహ్వానించాం కనుక మన వల్ల ఆయన ఇక్కడ నేను యజ్ఞం చేస్తున్నందువల్ల నువ్వు ఇక్కడ ఉద్భవించావు. ఉభయాన్ అంతః, ఉభయాన్ అంటే ఇక్కడ దేవతలు మనుష్యులు, అంతః అంతః అంటే లోపల, ఇద్దరి మధ్యన, అంతః అంతరేణ అంటే ఇద్దరి మధ్యలో దేవతలు మనుషులు ఇద్దరి మధ్యలో దూత, దూత వంటి వాడివి చెప్పానుగా. దేవతలకి మనుషులకి వారధిగా పనిచేయడమే ఈయన పని. మనం ఇచ్చే హవిస్సును తీసుకెళ్లి దేవతలకు అందజేయడమే ఈయన పని
అంచేత మధ్యలో దూత మనుష్యులు ఇచ్చే హవిస్సులని దేవతలకి అందజేయడానికి ఈ ఎసే వెళ్తున్నావు. హరేష్వా, ఓ దర్శనీయ అగ్నిదేవా, ఓ చూడదగినటువంటి అగ్నిదేవా. రుజుముష్కాన్, రుజుముష్కాన్ అంటే సుందరమైనటువంటి బలమైనటువంటి రుజు అనే దాంట్లో అర్థాలు అవి. ముష్కాన్ కండరాలు కలిగినటువంటి. వృషణ రేతస్సును చిందింప సమర్థమైనవై. ఇవన్నీ దేని చెప్తున్నాడు? అగ్నిదేవుడు అంటే ఇక్కడ సూర్యుడు అని కూడా అనుకోవచ్చును. గుర్రాల మీద వస్తారు కదా దేవతలు. అగ్నిదేవుడు అంటే సూర్యుడు, సూర్యుడు గుర్రం మీదే వస్తాడుగా. అంచేత అలా ఊహించుకోవాలి. ఎటువంటి గుర్రాల మీద వస్తున్నాడు అని అంటే ఈయన బలమైన కండరాలు కలిగి, మరి అవి ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఎంత బలంగా ఉంటాయి సూర్యుడు రథానికి కట్టే గుర్రాలు. అంటే అంత బలమైన కండరాన్ని కలిగి. వృషణ రేతస్సును చిందింప సమర్థమైనవి అంటే ఎప్పుడైతే వాటికి ఆ వీర్యపుష్టి ఉంటుందో అప్పుడే వాటికి బలం ఉంటుంది. అందుకని ఆ ఆ ఆ బలాన్ని అవి వెదజల్లగలిగినటువంటి సమర్థత కలిగినటువంటివి. శుక్రాన్ అంటే ప్రకాశం, శుక్రము అంటే తెలుపు, తెలుపు అంటే ప్రకాశం. శుక్రాంచ ఈ ప్రకాశిస్తున్నటువంటి అశ్వాలని. ఇదంతా కూడా వీటి గురించి, అశ్వాల గురించి. యుయుజానః ఈయసే, యుయుజానః అంటే రథానికి కట్టుకొని నువ్వు బయలుదేరావు, వస్తున్నావు అని ఇందులో చెప్పారు అన్నమాట. సరేనండి, అయితే రేపు సరే. కలుద్దామండి 7 PM టుమారో. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. ఓకే, థ్యాంక్ యూ.